ఏంటి అంటే కింద ఎడ్జెస్ బాటమ్ వేర్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్ ని ఫోల్డ్ చేసుకొని నీట్ గా స్టిచ్ చేసుకోవాలి, లేదా జిగ్ జాగ్ అన్నా చేయించాలన్నమాట. ఇప్పుడు నేను దీనికి జిగ్ జాగ్ చేయట్లేదు, కాటనే కాబట్టి ఫోల్డింగ్ చేసేసి కుట్టేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. 2 సార్లు మడత పెట్టేసుకొని నీట్ గా స్టిచ్ చేసేసుకుంటా. అట్లా చేసుకోవడమే బెటర్ అండి, ఎందుకంటే ఆ జిగ్ జాగులకు వాటికి వీటికి అంత టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే కాటన్ ఫ్రాక్స్ కి అది కూడా నీట్ గా ఉంటది, ముడతలు రాకుండా ఉంటది, కింద నుంచి పైకి లాక్కున్నట్టుగా. ఈ విధంగా అయితే పని కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. కాబట్టి మాక్సిమం ఇలాగే ప్రిపేర్ చేయండి. ఇదిగో ఇట్లా లాక్కుంటా నీట్ గా వేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది. కుట్టు నీట్ గా వేసుకోకపోతే చండాలంగా ఉంటది. ఈ విధంగా అయితే ఫ్రాక్ కంప్లీట్ అయింది. మీరు అవుట్ఫుట్ చూసేయండి, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అనిపించింది నాకైతే. ఇలాంటివి వేసినప్పుడు అందానికి అందం ఉంటది, ప్లస్ కంఫర్టబుల్ ఉంటది కదా పిల్లలకి అనిపించింది నాకు.